హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అద్దిరిపోయే దోసకాయ పచ్చడిని చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. రోటీ, ఇడ్లీ, రైస్ దేనిలోకైనా అద్భుతంగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలోనే రెడీ చేసేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో, ఏమేమి కావాలో, ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఒక దోసకాయ తీసుకున్నానండి. ఇది పావు కేజీ పైన ఉంది. దీన్నంతా పీల్ తీసుకొని మనం సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి తీసుకోండి. ఒక స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు ఇలా నానేసి పెట్టుకోండి. కొద్దిగా ఇంగువ పడుతుంది. ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. దోసకాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు మనం ఫ్రై చేసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. మా అత్తయ్య ఫ్రై చేసిస్తున్నారండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం పచ్చిమిర్చిని ముందుగా ఫ్రై చేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 నిమిషం పాటు పచ్చిమిర్చి వేగాలండి. చూసారా, 1 నిమిషం పాటు పచ్చిమిర్చిని వేయించుకున్నాక ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఒక హాఫ్ మినిట్ దాకా వేగాక మనం మెంతులు కూడా వేసుకోవాలి. చూడండి, ఇది కూడా హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, దీనికి తగ్గట్టు తగినంత ఉప్పు తీసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. తర్వాత చింతపండు వేసుకోవాలి. తర్వాత దోసకాయ వేసుకోవాలి. చూడండి, ఇది మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. దీన్నంతటినీ వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని తీసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకుంటే కిందంతా బాగా మెత్తగా అయిపోయి పైన ముక్కలుగా ఉంటుందండి. 2 సార్లుగా వేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ అవుతుంది. దోసకాయ వేసుకున్నాక 2 సార్లు మాత్రమే అట్లా తిప్పండి. ఎక్కువగా మెత్తగా అవ్వకూడదు. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే, పంటికి తగిలితేనే పచ్చడి టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. చూసారా, ఇలా ఉండాలి. మరీ మెత్తగా మాత్రం చేసుకోవద్దు. ఇప్పుడు మనం రెండోసారి కూడా మిగిలిన ముక్కల్ని కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోండి. ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోండి. దీన్నంతటిని కూడా గ్రైండ్ చేసేద్దాం. ఊరికే అలా ఆన్ చేసి ఆఫ్ చేయాలండి 2 సార్లు, అంతే. చూసారా, ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలి. అప్పుడే పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. చాలా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపుకి స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి. కొద్దిగా వేసుకున్నా బాగుంటుంది. ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. జీలకర్ర వేయొద్దండి, టేస్ట్ వేరేగా ఉంటుంది. 1 స్పూన్ దాకా శనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని కొద్దిగా వేసుకోండి. 1 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఆఫ్ చేయండి. 1 పచ్చి ఉల్లిపాయను తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచి వేయండి. ఇలా పచ్చి ఉల్లిపాయ తీసుకున్నాక 1-2 రోజులు మాత్రమే నిలవ ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. పచ్చి ఉల్లిపాయ వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా ఇందులోకి మిక్స్ చేసేద్దాం. ఆహా, ఇది కదండి దోసకాయ పచ్చడి, సూపర్గా ఉంది.
కమ్మని వాసనతో అద్దిరిపోతుందండి. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సూపర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.